ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం బికారులం, ఇది ముఖ్యమంత్రి మాట. ఇది నిజంగా కూడా మనం కాస్త హాస్యాస్పదంగా ఉంటుంది, కానీ కాస్త మనం ఆలోచించవలసిన మాట. రేవంత్ రెడ్డి గారు అంటే బహుశా వాళ్ళు ఏమనుకుంటుంటారంటే, ఇలా మనం మాట్లాడడం అనేటువంటిది ప్రజలకు నచ్చుతుంది, మనం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నాము, ప్రజల ముందు మనం వాస్తవ దృశ్యాన్ని ముందు పెడుతున్నాం కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మనల్ని మెచ్చుకుంటారు అని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ ఒక రకంగా మన మర్యాద మనం తీసుకుంటున్నామా? ఎందుకంటే ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, ప్రతి సందర్భంలో కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా సరే ఆయన చేసిన మంచి పనులు ఉండొచ్చు, దాన్ని మనం కాదని చెప్పలేము. అయితే అంతకు మించి కూడా ఆయన ఏదో ఒక న్యూనతాభావంతో బాధపడుతున్నారా అనేది మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి సందర్భంలో కూడా మీరు చూడండి, అధికారులు నా మాట వినట్లేదు, కలెక్టర్లు నా మాట వినట్లేదు, ప్రతిపక్షాలు మమ్మల్ని ఊరికి విమర్శిస్తున్నాయి, తెలంగాణ ఇజ్జత్ మొత్తం పోయింది, గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల మనకు ఎక్కడ అప్పు పుట్టట్లేదు, వెళ్తుంటే అందరూ మమ్మల్ని ఢిల్లీలో వెళ్తుంటే ఢిల్లీ గల్లీలో వెళ్తుంటే అందరూ మమ్మల్ని చిరు చూపు చూస్తున్నారు, తెలంగాణ వాళ్ళు అనగానే లేచి వెళ్ళిపోతున్నారు. ఇన్ని మాటలు మనం మాట్లాడుకోవాల్సిన పని లేదు కదా. పోనీ ఇన్ని మాటలు మీరు మాట్లాడుతున్నారు, అప్పేమని మీకు పుట్టట్లేదా? పుడుతుంది కదా, మీరు అప్పు తెస్తున్నారు కదా, అప్పుతో మీరు పాలనను అంతో ఇంతో ముందుకు తీసుకెళ్తున్నారు కదా. మళ్ళీ మీ పనులు మీరు చేస్తూ ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు ఈ బీద మాటలు ఎందుకు, పేద మాటలు ఎందుకు? మాటల్లోనైనా భావదారిద్ర్యం ఉండొద్దు అంటారు. మనకు ఎలాగో మన దరిద్రం మనకుండానే ఉంటుంది, కనీసం భావదారిద్ర్యం ఉండొద్దు కదా. మాటల్లోనైనా కాస్త ఉన్నతంగా, స్థిరంగా, కాస్త సెట్లిక్గా మాట్లాడాలి కదా, అసర్టివ్గా మాట్లాడాలి. ముఖ్యంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా అసర్టివ్గా ఉండాలి, నిర్ణయాత్మకంగా ఉండాలి, అటు ఇటుగా ఎప్పుడు ఊగొద్దు. కానీ ఇక్కడ మాత్రం ఆ డీవియేషన్ కనిపిస్తుంది. ఢిల్లీకి పోయినా గల్లీకి పోయినా ఇజ్జత్ లేదు, వరకు ఇజ్జత్ లేకుండా అయిపోయింది. పక్క రాష్ట్రాలకు పోతే చూస్తే దాక్కుంటున్నారు. ఇది అతిశయోక్తి కదండి. పక్క రాష్ట్రాలకు పోతే ఎవడు దాక్కుంటాడు, ఎందుకు దాక్కుంటాడు? పక్క రాష్ట్రాలకు పోతే చూసి దాక్కుంటున్నారు. అబద్ధాలు చెప్పను, నా పదవి శాశ్వతం కాదు, ఈ ప్రభుత్వాన్ని రైతులే కాపాడాలి. పైగా ఈ ప్రభుత్వాన్ని రైతులే కాపాడాలంటే అస్థిరమైపోయిందా? ఈ ప్రభుత్వం ఏమైనా పడిపోతుందని ఏమైనా మీకు సిగ్నల్స్ అందుతున్నాయా? ఎందుకు మీరు భయపడుతున్నారు? ఎందుకు మీకు ఇంత అభద్రతాభావం? ఈ మాట మీరు అంటున్నారంటే మీరు మామూలుగా అన్నా కూడా ఈ మాట వెనుక ఇంకొక అర్థం తీయడానికి కూడా ప్రతిపక్షం ప్రయత్నిస్తుందని మీరు ఎందుకు ఆలోచించట్లేదు రేవంత్ రెడ్డి గారు? అది అంటే ఇక్కడ మిమ్మల్ని విమర్శించాలని కాదు, మీరన్న మాటలు తీసుకుంటుంటే పత్రికల్లోనే ఎలా ప్రోట్రేట్ అయినాయి. మీరు అనొచ్చు నమస్తే తెలంగాణ ఎప్పుడు ఇలాగ మాట్లాడుతూ రాస్తుంది అండి అని. కానీ నమస్తే తెలంగాణ రాసేదంతా అబద్ధం కాకపోవచ్చు కదా, దాన్ని చదివే వాళ్ళు కూడా ఉండొచ్చు కదా, మీరు ఒక మాట అని ఉండొచ్చు కదా, దాన్ని బహుశా ఎక్కువ చేసి చూపించి ఉండొచ్చేమో, కానీ ఆ మాట అనలేదనడం తప్పు అవుతుంది. సో ఇక్కడ ఏంటి, సీఎం రేవంత్ యాసంగి రైతు భరోసా మొత్తం ఇవ్వనిది నిజమే. సో ఇది యాసంగి రైతు భరోసా మొత్తం ఇవ్వంది నిజమే, ఆ పైసలతో ఉద్యోగుల బకాయిలు చెల్లించినాము. ఇది మరింత ఘోరం. మీకు ఇవ్వాల్సిన డబ్బును మేము ఉద్యోగులకు ఇచ్చామంటే రైతులకు ఎంత కడుపు మండిపోతుందండి. ఇప్పుడు నాకు రావాల్సిన డబ్బు నువ్వు నాకు ఇవ్వకుండా, బాబు ఈసారి నేను నీకు ఇవ్వలేకపోతున్నాను ఎందుకంటే నేను డబ్బు తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇస్తున్నాను అని ఎవరైనా చెప్తారా? అడ్జస్ట్ చేసేవాళ్ళు కాస్త గమ్మునుండాలి, లేదు మరొకసారి చూద్దాంలే అని అనాలి. పైగా ఏంటి, లాస్ట్ టైం నేను ఇవ్వలేదు అంటున్నావు, అయిపోయింది, ఈసారి ఇస్తున్నావు కదా, ఈసారి ఇచ్చేటప్పుడు లాస్ట్ టైం నేను ఇవ్వలేదు అన్న మాట గురించి ఎందుకు మాట్లాడాలి? ఎందుకంటే ప్రతిపక్షం మాటకు పిన్ పాయింట్ చేసి చెప్తోంది కాబట్టి మీరు చెప్పక తప్పని పరిస్థితి వచ్చింది. అంటే మిమ్మల్ని ఆల్మోస్ట్ మీరు కార్నర్ అయిపోయినప్పుడు మిమ్మల్ని మీరు తప్పించుకోవడానికి మీరు అంటున్న మాట ఏంటంటే, ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రి అంటే ఆ మంత్రి నిండు సభలో ఆ మాట అనాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు పైన మన ఇజ్జత్ పోతుంది, మనల్ని ఎవడు మాట్లాడలేదంటే ఒక రకంగా చెప్పాలంటే మన పరువు మనమే తీసుకుంటున్నామేమో, అది కూడా మీరు ఆలోచించండి. నిజంగా మనం ఆలోచించాలి. సో ఇక్కడ ఏంటంటే రైతు భరోసా సభలను వ్యవసాయ శాఖ మంత్రి ఏమన్నారు, ఆ పైసలతో ఉద్యోగుల బకాయిలు చెల్లించినాము, మీకు ఇవ్వాల్సిన డబ్బును ఉద్యోగాలకు ఇచ్చామంటే రైతులు అంటారు, అవునయ్యా వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? మేము పంటలు పండిస్తున్నాం, మేము మీ కంటికి కనిపించట్లేదా? మాకు ఇవ్వాల్సిన సొమ్ము తీసుకొని వాళ్ళకి ఇవ్వడం ఏంటి? పైగా ఆ మాట మీరు మాట్లాడడం ఏంటి? ఎంత దుర్మార్గం ఇది అని వాళ్ళు అనుకునే ప్రమాదం ఉంది కదా, దాన్ని మీరు ఆలోచించాలి. సో ఇక్కడ మీరు లాజికల్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో అలాగే ఇక్కడ చూడండి, ఢిల్లీకి పోతే ఇజ్జత్ లేదు, గల్లీకి పోతే ఇజ్జత్ లేదు, పక్క రాష్ట్రాలకు పోతే ఓయమ్మో మీరు తెలంగాణోడు, వీళ్ళతో మాట్లాడితే ఏం అడుగుతాడో అన్నట్టు తప్పించుకుంటున్నారు. నాకు పదవి శాశ్వతం కాదు, నేను అబద్ధాలు ఉన్నది ఉన్నట్టు చెప్తా, సర్పంచులైన బకాయిల కోసం నా ఇంటిని ముట్టడిస్తామన్నారు,
సంతోషం, రండి, వస్తే ఛాయ్ పోస్తా, టిఫిన్ పెడతా. నేను ఎప్పుడైనా ఎవరైనా నా ఇంటికి రానివ్వలేదు. అరే బాబు, నీ ఇంటికి ఎందుకు వస్తున్నారు? నీ ఇంటికి ఎందుకు వస్తున్నారు? నీ ఛాయ్ తాగడానికి వస్తున్నారా? నిన్ను పరామర్శించడానికి వస్తున్నారా? నీతో కూర్చొని ఖుషిగా కబుర్లు చెప్పుకోవడానికి వస్తున్నారా? నీతో సెల్ఫీలు తీసుకోవడానికి వస్తున్నారా? వాళ్ళు వస్తున్నది తమకు కనీసమైనటువంటి సర్పంచులకు, అరే బాబు మాకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇవ్వండిరా నాయన అని అడగడానికి, ముట్టడి చేయడానికి వస్తున్నారని మీరే అంటున్నారు. ముట్టడి చేయడం అనేటువంటిది ఎంత సీరియస్ వర్డ్ అది? అంత సీరియస్ వర్డ్ వస్తే ఇక్కడ మీరు జోక్ ఏమేస్తున్నారు? వస్తే రాని, ఛాయ్ ఇస్తా, కబుర్లు చెప్తా, ఇంటికి వస్తే నేను ఏమైనా రావద్దన్నానా? నేను ఎప్పుడైనా అంటే మీరే ఇంత తేలిగ్గా, మీరే ఇంత లైటర్ వేన్గా మాట్లాడితే అంటే మీరు సర్పంచుల్ని అపహాస్యం చేస్తున్నట్టు, అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని అపహాస్యం చేస్తున్నట్టు, అక్కడ ఉన్నటువంటి సమస్యను మీరు చాలా తేలిగ్గా తీసి పడేస్తున్నట్టు అనిపిస్తుంది కదా. దాన్ని గురించి మీరు ఆలోచించాలి. ఎప్పుడైనా సరే మనం సమస్యను పరిష్కరిస్తాము, లేదా ఆలస్యంగా పరిష్కరిస్తాము, లేదా వాయిదా వేస్తాము, అవన్నీ కూడా సందర్భాన్ని బట్టి ఉంటుందండి. ఎవరు కూడా అన్నీ కూడా 100% చేయలేరు, అదైతే వాస్తవం. అది మనం అందరూ ఒప్పుకోవాలి. మీరు ఇదంతా ఒప్పుకునేది బదులు ఒక మాట అనొచ్చు కదా, అందరూ అన్నీ చేయలేరయ్యా, నా చేతనైంది నేను చేస్తున్నాను, ఇంకా నేను చేస్తాను అని చెప్తే ఎంత హుందాగా ఉంటుంది. దాన్ని వదిలేసి మీకు ఛాయ్ పోస్తా, ముట్టడి చేయడానికి వచ్చిన వాళ్ళకి నేను ఛాయ్ పోస్తాను అనడం చాలా 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 అపహాస్యము. సో ఇది, సో ఇక్కడేంటి, సో ఇదేంటి ఈ రైతు భరోసాకు సంబంధించిందంతా కూడా మొత్తం ఇది వివాదం. సో ఈ రైతు భరోసాకు సంబంధించి ఇంకొక విషయం చెప్పి నేను మీకు వేరే టాపిక్ మనం వెళ్ళిపోదామంట. సో ఇక్కడ ఏంటంటే బీఆర్ఎస్ గతంలోన రైతు బంధు అని ప్రవేశపెట్టిందండి. ప్రారంభంలో ఎకరానికి ఏడాదికి 8,000, ప్రతి పంటకు 4,000 అని ఇచ్చింది. తర్వాత దాన్ని పెంచి ఏడాదికి 10,000, అంటే వానాకాలం 5,000, యాసంగికి 5,000 చేసింది. కాంగ్రెస్ ఎన్నికల హామీ, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఎకరానికి ప్రతి పంటకు 7,500, అంటే ఏడాదికి 15,000 ఇస్తామని మాట ఇచ్చింది. ఇందాక మనం అనుకున్నట్టు 15,000 ఇస్తామని చెప్పింది. అలాగే కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు కూడా ప్రత్యేక సాయం ప్రకటించింది. ప్రస్తుతం అమలు చేస్తున్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే 15,000 ఇస్తానని చెప్పి ఎక్కడ దిగింది? ఇప్పుడు ఏడాదికి 12,000 మాత్రమే ఇస్తుంది. చెప్పిందేమో 15,000, ఇప్పుడు ఇస్తున్నదేమో 12,000, అంటే ప్రతి పంటకు 6,000 చొప్పున విడుదల చేస్తుంది. మీరు మాట ఇచ్చేటప్పుడే కాస్త ఆలోచించాలి కదా, వెదర్ ఇట్ ఈస్ పాసిబుల్ ఆర్ నాట్. అదే అంటున్నారు. అయ్యా బాబు నువ్వు మాట ఇవ్వద్దు, అప్పుడేమో నేను గెలిస్తే చాలు అని మూడ్లో ఉంటారు. గెలిచిన తర్వాత ఏమో అదిగో వాడు అలా చేశాడు కాబట్టి నేను ఇవ్వలేకపోతున్నాను. ఎన్నాళ్ళని ఇలా మనం తప్పించుకు తిరగగలం? ఎంతకాలం మనం ఇట్లా తప్పించుకొని తిరగగలం? రాజకీయ నాయకులు చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి. ఎన్నికల్లో గెలవడమే పరమావధి అనుకున్న ప్రతి రాజకీయ పార్టీకి కూడా ఇలాంటి ఇబ్బందులు తప్పవేమని మనకు అనిపిస్తుంది. ఎందుకు ఇబ్బందులు పడుతున్నారంటే వాళ్ళు అదే పనిగా ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు. మళ్ళీ ఇప్పుడు ఇంత పారదర్శకంగా మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు ఇంత నీతి నిజాయితీతో కుల్లం మాట్లాడతా నేనేమి దాచుకునేటువంటి ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు స్పష్టంగా ఇదిగో ఇలా ఉంది, రాష్ట్రంలో ఖజానా పరిస్థితి బాగున్నట్టు లేదు, నాకు తెలియదు కానీ బాగున్నట్టు లేదు, కాబట్టి నేను అంత హామీ ఇవ్వలేను అని చెప్పి మీరు ఎన్నికల్లో గెలవండి. ఎవరు మిమ్మల్ని ప్రశ్నిస్తారు? నేనేమి ఇవ్వనని నువ్వు 10 పైసలు ఇచ్చినా కూడా అరే పాపం అప్పుడు నేనేమి ఇవ్వను అన్నాడు, ఇప్పుడు 10 పైసలు ఇచ్చారా అంటారు. నేను అప్పుడు రూపాయి ఇస్తానని చెప్పి ఇప్పుడు నేను 50 పైసలు ఇస్తానంటే ఎవరైనా అంటారు. అనడానికి మనమే ఆస్కారం ఇస్తున్నాం, వేరే ఎవరు కాదు. సో బీఆర్ఎస్ చేస్తున్న ప్రధాన విమర్శ, హామీ ఇచ్చింది 15,000, ఇస్తానన్నది 12,000, అంటే ఎకరానికి 3,000 తక్కువ ఇస్తున్నారని వాళ్ళు చెప్తున్నారు. దీనికి ఏంటంటే భూ రికార్డుల ప్రక్షాళన తర్వాత అర్హులైన సాగు భూములకే రైతు భరోసా అందిస్తున్నామని, ప్రస్తుతం 12,000 చొప్పున అందిస్తున్నామని చెప్పారు. సో ఇది అన్నమాట. ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా వాళ్ళు ఏం చేశారు, ఏమి ఇచ్చారు, ఏంటి ఏం కథ. ఇది రైతు భరోసాకు సంబంధించినటువంటి కథాకమం విషయం. దీన్ని కొంచెం మనం ఎక్కువగా చెప్పుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే ఇట్స్ ఇంపార్టెంట్ న్యూస్. పైగా ఇవాళ ఇది ప్రధాన వార్తగా పతాక శీర్షికగా వచ్చింది కాబట్టి దీని గురించి మనం కాస్త ఎక్కువగా, ఎందుకంటే రైతుల గురించి మనం ఆలోచించకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు చెప్పండి.